ప్రభునందు మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు. ప్రియమైన వారులారా, ప్రియులారా, సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చిన బైబిల్ అనే ఈ అంశంలో ఈరోజు కందుకూరి వీరేశలింగం పంతులు గారు, ఈయన సంఘ సంస్కర్తగా ఎలాంటి ఉద్యమాలు చేపట్టాడు, సంఘ సంస్కర్తగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు తన జీవితకాలంలో ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు, కందుకూరి వీరేశలింగం పంతులు సంఘ సంస్కర్తగా కాకముందు ఏం చేసేవాడు అనే విషయాలను మనం ఒకసారి గమనిస్తే, కందుకూరి వీరేశలింగం ఈయన ఏప్రిల్ 16, 1848 సంవత్సరంలో రాజమహేంద్రవరం జన్మించినట్లుగా మనకు తెలుసు. ప్రియమైన వారులారా, ఈయన ఒక టీచర్గా పనిచేశాడు. అయితే 1848 సంవత్సరంలో పుట్టిన ఈ కందుకూరి వీరేశలింగం ఈ పంతులు గారు ముఖ్యంగా భారతదేశ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోయిన ఒక ఘట్టాన్ని, భారతదేశ ప్రజలందరూ మదిలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక విషయం పైన ఈయన పోరాటం చేసినట్టుగా మనకు చరిత్ర చెబుతుంది. ప్రియమైన ఆయన పోరాటం చేసిన విషయం దేనిపైన ఈయన ఇంతగా పోరాటం చేశాడు అంటే, 1800 సంవత్సరానికి ముందు భారతదేశ చరిత్రలో ఒకసారి మనం చూసినట్లయితే సతీ సహగమనం అనే ఒక చెడు సాంప్రదాయాన్ని పాటిస్తున్నట్టుగా భారతదేశ ప్రజలు మనకు అర్థమవుతుంది. ప్రియమైన వారులారా, దాని రూపుమాపడానికి రాజా రామ్ మోహన్ రాయ్ ఈయన ఎంతో కష్టపడి ఎంతో మందికి సమాధానం చెబుతూ తన జీవితకాలంలో సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చితిపైన బ్రతికుండగానే తగలపెట్టే ఈ నీచమైన సంస్కృతి కలిగిన దీనిని, చెడు సాంప్రదాయంగా చెప్పుకుంటున్నటువంటి దీనిని రూపుమాపడానికి రాజా రామ్ మోహన్ రాయ్ ముందుకు రావడం మనం చూసాము. రాజా రామ్ మోహన్ రాయ్ గారికి భర్త చనిపోతే భార్యను తగలపెట్టకూడదు చితిపైన అనే ఈ మాటలు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అనేది చూస్తే, రాజా రామ్ మోహన్ రాయ్ గారికి బైబిలే స్ఫూర్తినిచ్చింది. బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా రాజా రామ్ మోహన్ రాయ్ తన జీవితకాలంలో బైబిల్ని చదివి దానిని పాటించి సమాజానికి మంచి విషయాన్ని బోధించాడు. దాని సద్బోధ అని కూడా అనవచ్చు. ఒకనాడు మనుషులందరూ కూడా భర్త చనిపోతే చనిపోయిన స్థితిపైన కాలుస్తున్న సమయంలో బ్రతుకున్న ఈ భార్య ఎవరైతే ఉన్నారో తనను కూడా ఆ స్థితిపైన తగలబెట్టే సంస్కారం కలిగిన మన భారతదేశానికి ఇది తప్పు, ఇది బైబిల్లో చెప్పబడలేదు, బైబిల్ ఇలాగ లేదు అనే దానిని రాజా రామ్ మోహన్ రాయ్ గారు చెప్పి సమాజం పట్ల చైతన్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి రాజా రామ్ మోహన్ గారు అయితే, అదే స్థాయిలో భారతదేశంలో మరొక దానిపైన కందుకూరి వీరేశలింగం పంతులు గారు పోరాటం చేశారు. ఈయన ఏం చేశాడు తన జీవితకాలంలో అని ఒకసారి చూస్తే, బాల్య వివాహాలను చేయకూడదు, బాల్య వివాహాలు చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగ చేస్తే భార్యలుగా ఉన్న వీరు ఎంతో ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది, ఎంతో శ్రమకు గురి కావాల్సి వస్తుంది. ఆ చిన్న వయసులో బాల్య వివాహాలు చేస్తే ప్రాణాపాయ స్థితికి కూడా కారణం అవుతుంది. కాబట్టి ఇలాంటి బాల్య వివాహాలు చేయకూడదు అని చెప్పి బాల్య వివాహాలను సమర్థవంతంగా ఎదుర్కొన్న వ్యక్తి ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు అని మనకు అర్థమవుతుంది. ప్రియమైన వారులారా, చరిత్రలో చూస్తే కందుకూరి వీరేశలింగం పంతులు అనగానే బాల్య వివాహాలను నిషేధించిన వారిలో ప్రముఖుడిగా చెప్పారు. అయితే బాల్య వివాహాలను మాత్రమే కందుకూరి వీరేశలింగం పంతులు గారు రూపుమాపడం కాదు, వేరే విషయం పైన కూడా ఈయన పోరాటం చేసినట్టుగా మనం చరిత్రలో చదివితే మనకు అర్థమవుతుంటుంది. ప్రియమైన వారులారా, వితంతు వివాహాలను కూడా కందుకూరి వీరేశలింగం పంతులు గారు జరిపించడం జరుగుతుంది. అప్పటి వరకు భర్త చనిపోయి భార్య విధవరాలుగా ఉంటే తనను చితిపైన కాల్చే సాంప్రదాయం కలిగిన మన భారతదేశంలో చితిపైన కాల్చకూడదు, భర్త చనిపోయిన తర్వాత భార్య బ్రతికుండొచ్చు అని రాజా రామ్ మోహన్ గారు పోరాటం చేస్తే, భర్త చనిపోయిన తర్వాత వితంతు వివాహాలు చేయొచ్చు, తనకిష్టమైన వారిని పెళ్లి చేసుకోవచ్చు అని కందుకూరి వీరేశలింగం పంతులు గారు దీనిపైన పోరాటం చేశారు.
తన పోరాటం చేసి ఒక సంఘ సంస్కర్తగా బాల్య వివాహాలను నివారించాడు. అలాగే వితంతు వివాహాలను చేశాడు. భర్త చనిపోయిన ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈమె తనకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకొని మరల జీవితం ప్రారంభించవచ్చు, నూతనంగా మరొక జీవితానికి కొత్త పునాది వేసుకోవచ్చు అని కందుకూరి వీరేశలింగం సమాజానికి చాటి చెప్పారు. ఈ మాట చెప్పిన తర్వాత పెద్ద కులాలు ఎవరైతే ఉన్నారో ఈ మాటలు లేదా దీనిని పాటిస్తున్న వారు కందుకూరి వీరేశలింగం పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. కందుకూరి వీరేశలింగం పైన నాటి సమాజం ఎంతో వ్యతిరేకత చూపినా కందుకూరి వీరేశలింగం పంతులు గారు వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని తను అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చాడు. బాల్య వివాహాలు చేయకూడదు, వితంతు వివాహాలు జరిపించాలి అని తను ఎంతో పట్టుదలతో కలిగి ఆనాడు ఉన్న సమాజానికి భర్త చనిపోయిన వారికి వితంతు వివాహాలు జరిపించాడు. బాల్య వివాహాలను 18వ శతాబ్దంలోనే నివారించాడు. నాటి నుండి నేటి వరకు చూస్తే ఇప్పటి వరకు కూడా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి అనడానికి నిదర్శనం మనం చూస్తున్న ఈ ఫోటోలు మాత్రమే. ఇలాంటి ఫోటోలు ఎన్నో బాల్య వివాహాలు చేయకూడదు అని పోరాటం చేసి సంఘ సంస్కర్తగా తన ప్రాణ త్యాగాన్ని కూడా చేసిన కందుకూరి వీరేశలింగానికి ఈరోజు అది ఏది పట్టకుండగా భారతదేశంలో నేటికి కూడా బాల్య వివాహాలు జరిపిస్తూనే ఉన్నారు. చట్టం ఎన్ని చెబుతున్నా, ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చర్యలు చేస్తున్నా నేటికి కూడా బాల్య వివాహాలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి అన్నది మనకు తెలుసు. బాల్య వివాహాలను చేయకూడదు, వితంతు వివాహాలను జరిపించాలని కందుకూరి వీరేశలింగానికి ఎక్కడి నుంచి స్ఫూర్తి వచ్చింది? ఏ దానిలో నుంచి స్ఫూర్తిగా తీసుకొని భారతదేశ ప్రజలకు ఇది తప్పు, మీరు చెడు సాంప్రదాయంలో నడుస్తున్నారో, దీనిని చేయకూడదు, దీని రూపుమాపాలి అని తన ప్రాణాన్ని త్యాగం చేసిన కందుకూరి వీరేశలింగానికి స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదిగో మనం నమ్ముతున్నా మన చేతుల్లో ఉన్న 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిలే అని ఎంతమందికి తెలుసు ప్రియమైన వారులారా. ఎంతోమంది సంఘ సంస్కర్తలకు ఈరోజు ప్రేరణ కలిగించింది, ఎంతోమంది సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చింది. ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్న ప్రతి మనిషికి కూడా స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం పట్టుకున్న 66 పుస్తకాలు కలిగిన బైబిలే కారణమని గుర్తించుకోవాలి. ఇలాంటి బైబిలు సమాజం పట్ల ఎన్నో మంచి మాటలు చెప్పినా ఈరోజు సమాజం బైబిల్కి చూపిస్తున్న ధోరణి ఏది అంటే బైబిల్ పైన బురద చల్లటం, బైబిల్ని తగలబెట్టడం, ఇలాంటి విషయాల గురించి క్రైస్తవ్యం సమాజానికి చెబుతూనే ఉంది. నాటి నుండి నేటి వరకు బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా సమాజానికి వెలుగెత్తి చెబుతున్నాడు క్రైస్తవుడు. క్రైస్తవ్యం మాటలు వినిపించుకోకుండానే భారతదేశంలో మత ఛాందసవాదులు పెట్టరేగిపోతూ నేటికి కూడా బైబిల్ విదేశీ పుస్తకం అంటూ బైబిల్ బోధించేటప్పుడు మీకు పర్మిషన్ ఉందా అనే పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. పిల్లారా, ఎందరో సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చిన బైబిలు, ఎందరో పితామహులు, ఎందరో శాస్త్రవేత్తలకు ఈరోజు ప్రేరణ ఇచ్చిన బైబిలు ఈరోజు ఎందుకు భారతదేశంలో విదేశీ పుస్తకంగా చెబుతున్నారు? ఎందుకు ఈరోజు భారతదేశంలో కొన్ని దేశాలలో బైబిల్ను బ్యాన్ చేయమంటున్నారు అంటే వారికి బైబిల్లో ఉన్న మాటలు అర్థం కాలేదు కనుకనే. అర్థమైన వారు చరిత్రలో మహనీయులుగా నిలబడ్డారు, అర్థమైన వారు చరిత్రలో గొప్ప సంఘ సంస్కర్తలుగా వెలిగారు. సంఘ సంస్కర్తలుగా వెలిగిన వారు ఈరోజు ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. కందుకూరి వీరేశలింగం అనగానే మనకు గుర్తుకొచ్చేది బాల్య వివాహాలను నివారించడానికి తన ఎంతో కృషి చేశాడు, అలాగే వివాహాలను జరిపించడానికి ఎంతో కష్టపడ్డాడు అనే ఈ విషయాలు మనకు గుర్తుకొస్తున్నప్పుడు ఆ గుర్తుకు రావడానికి కందుకూరి వీరేశలింగానికి స్ఫూర్తినిచ్చింది బైబిలే అని మర్చిపోయింది ప్రియమైన వారులారా. కృతజ్ఞత భావము లేకుండా ఈరోజు ప్రతి మనిషి కూడా బైబిల్ పైన తిరుగుబాటు చేస్తున్నాడు. బైబిల్లో దేవుడు అంటున్నారు తప్ప ప్రపంచ మానవాళికి దేవుడు ఒక్కడే, బైబిల్లో ఉన్న దేవుడే అని ఎవ్వరూ కూడా చెప్పడం లేదు ప్రియమైన వారులారా. ఈరోజు క్రైస్తవ ప్రపంచం కూడా చర్చికి వెళ్ళి 4 గోడల మధ్య క్రైస్తవులకు మాత్రమే బైబిల్, మిగతా ఎవరికి బైబిల్ కాదన్నట్టుగా, మిగతా ఎవరికి బైబిల్ పట్టదన్నట్టుగానే వారి బోధలు, వారి బోధనలు, సంఘంలో జరుగుతున్న ప్రతిదీ కూడా క్రైస్తవ్యానికి మాత్రమే అన్నట్టుగానే బోధిస్తున్నారు. ఈరోజు బైబిల్ దూరం అవుతుంది సమాజానికంటే అందులో క్రైస్తవుల పాత్ర కూడా ఉంది అన్నది
గుర్తుంచుకోవాలి. క్రైస్తవ్యంలోకి మారితే బొట్టు పెట్టుకోకూడదు, క్రైస్తవ్యంలోకి మారితే తెల్ల చీరనే కట్టుకోవాలి, క్రైస్తవ్యంలోకి మారితే గాజులు వేసుకోకూడదు. ఇలాంటి చెడు సాంప్రదాయం బైబిల్ బోధించని వాటిని నేటి సమాజంలో బోధిస్తున్నారు కనుకనే బైబిల్ పైన చాలామంది వ్యతిరేకత చూపిస్తున్నారు. బైబిల్ ఎక్కడ చెప్పబడని మాటలు ఈరోజు క్రైస్తవ్యం బోధిస్తుంది. బాల్య వివాహాలు నివారించడానికి స్ఫూర్తినిచ్చిన ఈ మాటలు చెప్పకుండగా ఏదో వారు కడుపు కోసం చెప్పుకుంటూ క్రైస్తవ్యాన్ని అవమాన పాలు చేస్తున్నారు నేటి సంఘ బోధకులు. కందుకూరు వీరేశలింగానికి బాల్య వివాహాలు చేయకూడదు అనే స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందని మనం ఒకసారి చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 36వ వచనంలో కందుకూరి వీరేశలింగానికి ఈ మాట కనిపించిన తర్వాత ఇదే మాట కందుకూరి వీరేశలింగానికి స్ఫూర్తినిచ్చింది. ఈరోజు భారతదేశంలో బాల్య వివాహాలు నివారించడానికి ముఖ్యమైన వచనం ఏది అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 36వ వచనంలో ఒకరి కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల ఆమెకు వివాహము చెయ్యవచ్చును. ప్రియులారా, ఒకరి కుమార్తెకు అంటే స్త్రీకి ఈడు మించిపోయినప్పుడు మాత్రమే వివాహం చేయమని బైబిల్ చెప్పింది. చిన్న పిల్లలకు వివాహం చెయ్యాలి అని బైబిల్ చెప్పలేదు. గుర్తుంచుకోవాలి ఈ మాటను జాగ్రత్తగా చదివితే, ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల ఆమెకు తన తండ్రి వివాహము చెయ్యవచ్చును అని చెప్పాడు. ఇలాంటి మాటలు బైబిల్లో దాచబడిన, బైబిల్లో రాయబడిన మాటలు కందుకూరి వీరేశలింగం చదువుకున్నాడు, కందుకూరి వీరేశలింగం నేర్చుకున్నాడు, తన జీవితంలో పాటించాడు. తన జీవితంలో పాటించి సమాజానికి ఒక మేల్కొల్పుగా ఈరోజు సమాజం పట్ల వెలుగుతున్నాడు కందుకూరి వీరేశలింగం. అలాగే వితంతు వివాహాల గురించి బైబిల్ ఏమైనా చెప్పిందా అంటే వితంతు వివాహాల గురించి కూడా బైబిల్ చెప్పింది. భర్త చనిపోయిన తర్వాత భార్యకు ఇష్టం ఉంటే వేరొక పురుషుని పెళ్లి చేసుకోవచ్చు, అది వ్యభిచారము కాదు అని కూడా బైబిల్ చెప్పింది. ఒకసారి చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 39వ వచనంలో భార్య తన భర్త బ్రతికున్నంత కాలము బద్ధురాలై ఉండును, భర్త మృతి పొందిన ఎడల ఆమెకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకొని స్వతంత్రురాలై ఉండును అని చెప్పింది. అంటే భర్త బతికున్నప్పుడు తను ఎవరిని కూడా పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ ఈరోజు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో చెబుతున్నట్టుగా విడాకులు, డైవర్స్ ఒకవేళ ఇస్తే కూడా తాను వేరొక పెళ్లి చేసుకోకూడదు అని బైబిల్ చెప్పింది. భర్త చనిపోతే భార్య వేరే పెళ్లి చేసుకోవచ్చు, భార్య చనిపోతే భర్తకి ఇష్టమైతే వేరే పెళ్లి చేసుకోవచ్చు అని బైబిల్ చెప్పింది. కానీ భర్త బతుకున్నప్పుడు భార్య వేరొక పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారం చేసినట్టుగా అవుతుంది. భార్య బతుకుండగా భర్త వేరొక పెళ్లి చేసుకుంటే అది కూడా వ్యభిచారం క్రిందికే వస్తుందని దేవుని చట్టం చెప్పింది. ఈరోజు భారతదేశంలో ఎన్నో చట్టాలు వస్తున్నాయి. అలాంటి చట్టాలన్నిటికీ తలదన్నే చట్టమే బైబిల్ చట్టము. ఇలాంటి చట్టాన్ని బైబిల్లో దేవుడు రాయించిన భర్త బ్రతికుండగా భార్య ఎవరైతే ఉన్నారో తాను ఎవరిని కూడా పెళ్లి చేసుకోకూడదు అని చెప్పింది బైబిల్. ఈరోజు ప్రపంచం ఏమి చెబుతుంది? ఈరోజు సమాజం ఏమి చెబుతుంది? గర్భం దాల్చితే అపాసం చేసుకోవని చెప్పింది అమెరికా ప్రభుత్వం. భార్యకి ఇష్టమైతే వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోమని చెప్పింది భారతదేశ ప్రభుత్వం. ఇవేవి తప్పు. బైబిల్ చట్టం ఏం చెబుతుందంటే భర్త బ్రతుకుంటే భార్య వ్యభిచారం చేయకూడదు, భార్య బ్రతుకుంటే భర్త వేరొక పెళ్లి చేసుకోకూడదు, ఇది తప్పు అని చెప్పింది. నాటి సమాజానికి యేసు చెప్పిన మాటలు వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, అదిగో అది ధర్మశాస్త్రంలో రాయబడిన మాట. ఈరోజు ప్రపంచ మానవాళికి నేను చెబుతున్న మాట, కొత్త నిబంధన అనుసారంగా దేవుడు నాకు ఇచ్చిన మాట నేను చెబుతున్నాను. వ్యభిచారం చేయవద్దు అని ధర్మశాస్త్రంలో మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు మీరు పాటిస్తూ ఉన్నారు కదా ఇప్పటి వరకు. అది కొట్టివేస్తూ నేడు కొత్త ఆజ్ఞను మీకు తీసుకొస్తున్నాను. అదేమిటి అంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతి వాడు అప్పుడే వ్యభిచారం ఆమెతో చేసినట్టు అని చెప్పాడు. అలాగే స్త్రీలకు కూడా ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూస్తే అప్పుడే నీ హృదయమందు అతనితో వ్యభిచారం చేసిన దాని అవుతావు, కాబట్టి ఇది తప్పు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇలాంటి మాటలు బైబిల్లో ఎన్నో రాయబడినా ఇలాంటి మాటలను ప్రేరేపితులై, ఇలాంటి మాటలను చదివి సమాజం పట్ల ప్రేరేపితులై సమాజం పైన ఈ మాటలను తీసుకురావడానికి ఎందరో సంఘ సంస్కర్తలు తన ప్రాణాలు పోయేటట్టు పోరాడి తన ప్రాణాలను సైతం బలి చేసి
సంఘాన్ని సమాజాన్ని మేల్కొల్పిన వారిలో కందుకూరి వీరేశలింగం పంతులు కూడా ఈరోజు ఉన్నాడు. ఇలాంటి మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే బైబిల్ చదవడం బట్టి మాత్రమే కందుకూరి వీరేశలింగానికి రావడం జరిగింది. ఈరోజు ఆనాటి 17, 18వ శతాబ్దం నాటికే బైబిల్ అంత వారి పట్ల ప్రభావితం చేస్తున్నప్పుడు ఈరోజున్న వారిపైన బైబిల్ చదివితే సంఘ సంస్కర్తలకు ఆ రోజు వెలిగినిచ్చిన దానికి బైబిల్ నిలబడింది. ఈరోజు కూడా బైబిల్ నాటికి నేటికి ఎప్పటికీ కూడా ఒకటే మాట చెబుతుంది, తప్పు చేయకూడదు అని. బాల్య వివాహాలు నివారించడానికి కందుకూరి వీరేశలింగం చేసిన కృషి ఈరోజు భారతదేశంలో ఏ మనిషి కూడా మరచిపోలేనిది, మరవలేనిది. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ గారు చేసిన తన శ్రమలో ఈరోజు ఎంతోమంది సతీ సహగమనం అంటే భర్త చనిపోయిన తర్వాత భార్య చనిపోకూడదు అనే చట్టాన్ని భారతదేశంలో అమలు చేసిన వ్యక్తి ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. వీరందరికీ ప్రేరణ ఇచ్చింది, వీరందరికీ స్ఫూర్తినిచ్చింది బైబిల్ మాత్రమే సమాజాన్ని మార్చగలిగే శక్తి ఉంది. బైబిల్కి మాత్రమే సమాజానికి కొత్త వెలుగులు నడిపించడానికి బైబిల్ మాత్రమే స్ఫూర్తినియగలదు అని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు క్రైస్తవులు బోధిస్తున్న బైబిల్ ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక సమాజానికి చెందింది కాదు, సర్వమానవాళికి చెందింది. ఈరోజు మనం పట్టుకుంటున్న ఈ బైబిల్లో ప్రతి మాట ప్రపంచ మానవాళికి అవసరం కనుకనే దేవుడు రాయించాడు. బాల్య వివాహాలు నివారించడానికి కందుకూరి వీరేశలింగానికి ప్రేరణ అయిన బైబిల్ ఈరోజు మనకెందుకు ప్రేరణ కాకూడదు? మనకు కూడా బైబిల్ చదివితే మనము కూడా గొప్పవారిగా సమాజంలో వెలుగుతాము అన్నది ప్రతి ఒక్కరు గమనించాలి. క్రైస్తవ్యం అనేది మార్గం, క్రైస్తవ్యం అనేది మతం కాదు. క్రైస్తవ్యం పరలోకానికి మనుషులను తీసుకువెళ్ళే ఒక సాధనమైన మార్గం. ఇది ఏ వ్యక్తికో, ఏ మతానికో, ఏ కులానికో, ఏ వర్గానికో చెందినది కాదు. ప్రపంచ మానవాళికి చెందిన మాట, ప్రపంచ మానవాళికి చెందినది బైబిల్ అని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ మతాన్ని ఎప్పుడూ చెప్పలేదు, మతాన్ని ఎప్పుడూ ప్రోత్సహించలేదు. బైబిల్లో మతం లేదు, బైబిల్లో మార్గం ఉంది. ఇంతవరకు మీరు విన్నారు కదా, ఎంతమందికి బైబిల్ ప్రేరణ కలిగించింది, ఎంతమందికి బైబిల్ స్ఫూర్తినిచ్చింది. ఇలాంటి బైబిల్లో ఎన్నో మాటలు దాచిపడ్డాయి. వీటిని బైబిల్లో రాయబడిన మాటలను ఎంతోమంది ఉపయోగించి తమ జీవిత కాలంలో పాటించి భారతదేశానికి, ప్రపంచ దేశాలకి జ్యోతులుగా నిలబడ్డారు. భారతదేశంలో ఎంతోమందికి ఏ విధంగా బైబిల్ ప్రేరణ అయ్యింది అనే విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎప్పుడు కూడా ప్రభు సేవలు సిద్ధంగా ఉన్నామన్నది మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.